నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 2/1/2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, పుష్యమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:47, సూర్యాస్తమయం సాయంత్రం 5:54, తిథి చతుర్దశి సాయంత్రం 6:53 వరకు, నక్షత్రం మృగశిర రాత్రి 8:04 వరకు, యోగాలు శుక్ల మధ్యాహ్నం 1:07 వరకు, కరణము భవ ఉదయం 8:37 వరకు, వణిజ సాయంత్రం 6:53 వరకు, విష్టి రాత్రి తెల్లవారుజామున 5:11 వరకు, రాహుకాలం ఉదయం 10:57 నుంచి 12:20 వరకు, గుళికాలం ఉదయం 8:10 నుంచి 9:33 వరకు, యమగండం మధ్యాహ్నం 3:07 నుంచి 4:30 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుంచి 12:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుంచి 9:45 వరకు, మధ్యాహ్నం 12:42 నుంచి 1:27 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:16 నుంచి 1:41 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 3:33 నుంచి 4:59 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక చూసినట్లయితే వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అలాగే సామాజిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. పెద్దల యొక్క ఆశీస్సులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో మంచి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలతలను ఇస్తుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి మాట విలువ పెరుగుతుంది. గౌరవంగా ముందుకు పెడతారు. ఆశించిన ఫలితాల్లో అనుకున్న ఫలితాలు సాధించడానికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఆకస్మికమైన లాభాలకు సంబంధించిన విషయాల్లోనూ అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారి విషయం తీసుకుంటే, మిథున రాశి వారికి వ్యక్తిగత విషయాల మీద అధిక శ్రద్ధ వహిస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఆలోచనలు అధికం చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ప్రతి విషయంలోనూ నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అంతేకాకుండా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఏ రకంగానైనా సరే ఎలాంటి లోటుపాట్లు ఎదురవుతున్నా కూడా మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వెనుకంజ వేయకుండా చక్కగా పనిచేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. నూతన అవకాశాలు లభ్యమయ్యే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. దీంతోపాటుగా మీ సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం పేరు ప్రఖ్యాతులు పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది రాకుండా మాత్రం వ్యక్తులతో తగిన విధంగా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి అధికంగా చేయాల్సి వస్తుంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి బంధువర్గంతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, చర్చించేటప్పుడు కానీ తగిన విధంగా జాగరూకత వహిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా విశేషంగా కృషి చేస్తారు. నూతన అవకాశాలు లభ్యమవుతాయి. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. నూతన అవకాశాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. కానీ వాటిని ఉపయోగించుకునే నేపథ్యంలో వాటిని ఎంతవరకు ఉపయోగించుకోవాలన్న విషయంలో కూడా మీ యొక్క కుటుంబ విషయాలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ విషయం వల్ల వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించకుండా కుటుంబ విషయాల మీద అధికంగా దృష్టి కేటాయిస్తారు. గృహ వాహన సౌఖ్యాల కొరకు కూడా విశేషంగా ఆలోచిస్తారు. నూతన పర్చేజింగ్స్ అంటే కొత్తవి కొనడానికి కూడా ప్రయత్నం చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం మొదలైనవి పెరగడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అంతేకాకుండా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల మీద కూడా విజయం సాధించడానికి అధిక శ్రమతో, ఒత్తిడితో కృషి చేస్తారు. సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన ఆదాయాన్ని అందుకోవడానికి కృషి చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది మంచి ప్రణాళికాపరంగా వెళ్ళడం బట్టి అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. దైవబలం మీకు అనుకూలంగా ఉండడం బట్టి ఆశించిన ఫలితాలు, అలాగే సంతాన వర్గం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క అభివృద్ధి కొరకు పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేయడం,
అంతేకాకుండా ఆకస్మిక ధన ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధిక ఖర్చులకి, కుటుంబపరమైన విషయాల కొరకు, బంధుమిత్రుల కొరకు, అలాగే ఇష్టపడిన వ్యక్తుల కొరకు, విందు వినోదాల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి వృత్తిపరంగా అభివృద్ధికరంగా నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తికి సంబంధించిన ఆదాయం అందినా కూడా అది వృత్తిలోనే మీరు వ్యక్తుల కొరకు అవసరమైతే సహకరించడానికి, వారికి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఆదాయం విషయంలో కూడా, వారి యొక్క అభివృద్ధి విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా మీ తల్లి, గృహము, వాహనము, అభివృద్ధి, ఆదాయం మొదలైన విషయాలు చాలా వరకు వాటి మీద ఫోకస్ చేయడం, అవి మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం లాంటిది. గృహ వాతావరణంలో సౌఖ్యం కొరకు తీసుకునే ప్రయత్నాలు, విద్యాపరమైన విషయాల్లో విద్యార్థుల అభివృద్ధి మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. తులా రాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో కొంత ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా, అంటే ముఖ్యంగా అనుకున్న పనులు కొంత పోస్ట్పోన్ అయినప్పటికీ కూడా మీరు దైవబలం సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం ఉన్నా లేకున్నా మీ పనులు మీరు చేసుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనలతో అభివృద్ధిని చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దైవం మీద భారం వేసి సహకారం లేకపోయిన వ్యక్తులతో పనులు సాధించుకోవడంలో మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీరు గౌరవాన్ని పెంపొందించుకుంటారు. అంతేకాకుండా మీ తండ్రి, పెద్దల యొక్క ఆశీస్సులు లాంటివి కూడా మీకు సమయానికి లభ్యమవడం, దానివల్ల ఆశించిన ఫలితాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ప్రయాణాలు చేసేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టం లేని వార్తలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గే అవకాశం అనేది ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబపరమైన విషయాల్లో ఆకస్మికంగా మీకు ఎదురవుతున్న కొత్త బాధ్యతలతో మీరు ఎక్కువ శాతం శ్రమతో, ఒత్తిడితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో మీరు ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలోనూ, మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయాల్లోనూ అధికంగా ధనాన్ని ఖర్చు పెడతారు. అంటే కొత్త స్నేహ సంబంధాల గురించి ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా మీ గౌరవం, విలువ పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు అనేది ఏర్పడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, గృహ వాతావరణంలో కావచ్చు, ఖర్చులు అధికంగా ఉన్నా అవి మీ గౌరవాన్ని పెంపొందించే దిశగానే ఉండడం బట్టి మీరు సంఘంలో చక్కటి పేరు ప్రతిష్టలు, ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, ఆగిన పనుల కొరకు ధనాన్ని వెచ్చించడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. అలాగే ముఖ్యంగా గృహ వాహన విషయాల మీద కొంత ధనాన్ని ఖర్చు చేసే పరిస్థితులు కూడా, మీ వ్యక్తిగత అవసరాల కోసం చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో, అంటే ఏదన్నా మీ పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా వాటిని తీర్చేసే విషయంలో కానీ, విద్యా సంబంధమైన అంశాల్లో కానీ, వృత్తి కొరకు దూర ప్రదేశాల్లో చేసే ప్రయత్నాల కొరకు కానీ ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి అధికంగా ప్రయత్నం చేస్తారు. అంటే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమతో నూతన విషయాలు నేర్చుకుంటూ, అలాగే విజయ అవకాశాలు పొందడానికి మీరు మీ యొక్క కృషిశీలతని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. అంతేకాకుండా వ్యక్తులు, అంటే ముఖ్యంగా మీ యొక్క భాగస్వామికి సంబంధించిన వ్యక్తుల యొక్క విషయంలో కానీ, మీకు సహకరించే వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా వారి యొక్క సహకారంతో వీలైనంత వరకు మీరు మీ కొత్త ఆలోచనలతో, అంటే మీ యొక్క నిత్య జీవితంలో మీ హాబీస్లో ఏదైనా కొత్త హాబీస్ తీసుకోవడం, అవి ఆధ్యాత్మికతకు సంబంధించిన ఆలోచనలు లాంటివి అవ్వడం, వాటికి సంబంధించిన ట్రెడిషనల్ విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం, దానికి సంబంధించిన ప్రయాణాలు ఎక్కువ శాతం, అంటే దూర ప్రయాణాలు అయినా కూడా అవి ఆధ్యాత్మిక పరమైన ప్రయాణాలు చేయడం, భాగస్వామితో కలిపి ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు, హృదయాందోళన అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. నూతన ఆలోచనలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు.
జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ పోటీల విషయంలో కానీ విద్యాపరమైన విషయాల్లో కానీ తగిన శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతోంది. విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకి నిర్లక్ష్యం అనేది తగదు. దానివల్ల దృష్టిని కేటాయించి తగిన విధంగా శ్రమపడుతూ మంచి ఫలితాన్ని సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. శ్రీ హైగ్రీవాయనం అనే మంత్రం పఠించడం వల్ల విద్యాపరమైన అభివృద్ధి అనేది వారికి ఏర్పడే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా న్యాయపరమైన విషయాల మీద పెద్దలు దృష్టి కేటాయించడం, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద, ఇమ్యూనిటీ పెంపొందించుకునే విషయాల మీద వ్యక్తిగతమైన ఆలోచనలని మీరు సరిచూసుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి నూతన గృహ వాహన నిర్మాణాల కొరకు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, వారి కొరకు దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు మీరు ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం, మీ ఆలోచనలు, అలాగే మీ విద్య, అంతేకాకుండా మీ వ్యక్తిగత అభివృద్ధి ఆలోచనలు మొదలైన వాటి మీద ఈక్వల్గా దృష్టి కేటాయిస్తారు. గృహంలో అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మంచి వ్యక్తుల సహకారం, గృహానికి మంచి వ్యక్తులు రాక, అలాగే బంధుమిత్రులతో కలిపి సమయాన్ని వెచ్చించడం, మీ యొక్క గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయడం, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే దిశగా అధికంగా దృష్టిని కేటాయించుకోవాలి. వృత్తిపరమైన అభివృద్ధికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అమ్మా, ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున అమ్మవారి యొక్క ఆరాధన మీకు విశేషమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉందంటే అమ్మవారి యొక్క అష్టోత్తరాలు, శతనామావళి, కనకదార స్తోత్రం కానీ, అలాగే లక్ష్మీ దేవికి సంబంధించిన ఏదైనా సరే చేసుకోవడం బట్టి చాలా వరకు అనుకూలత, ఆర్థికంగా కూడా అనుకూలతలు, అలాగే ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించడానికి అవకాశాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అంతేకాకుండా దేవాలయ సందర్శన కూడా చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా అవకాశం ఉంటే మీరు లక్ష్మీనారాయణకి సంబంధించిన దేవాలయ సందర్శన చేసినా కూడా అది మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. అంటే ఇదే చేయాలని కాకపోయినా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం. దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే ఇది కూడా చేసుకోవడం బట్టి శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి అన్ని అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. కనుక గోచారీత్యా ఎదురవుతున్న స్వల్పమైన సమస్యల్ని అధిగమించడానికి ఈ పరిహారాలు శ్లోకాల రూపంలో కానీ, దేవతా మందిరం దర్శనం చేయడం ద్వారా కానీ, లేకపోతే మీ ఇష్టదేవత ప్రార్థన ద్వారా కానీ చేయడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధి, అంతేకాకుండా మానసిక స్థిరత్వం, అలాగే ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి, స్థిమితంగా నిర్ణయాలు తీసుకోవడానికి, అనుకూలంగా ఉండడానికి వీటిని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పరిహారంగా మనం భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.